Hello guys, welcome to Wareva Warning. ఇది మార్నింగే ఆరో స్కూల్కి వచ్చాం అనమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఫ్యామిలీ డే ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అవన్నీ మనం పక్క నుండి చూడొచ్చు అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బటర్ మిల్క్ ఇచ్చారు. అదేంటంటే పిల్లలే చేస్తారనమాట, వాళ్ళతోనే చేపిస్తారు. ఇంకా అదైతే బాగుంది. ఇంకా పిల్లలు ప్రాజెక్ట్ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ, అవి చూస్తూ ఉన్నాము. ఇది మాంటిసరీ బేస్డ్ స్కూల్ కాబట్టి ఇంకా పిల్లలకి ఎక్కువ బుక్స్ ఇవ్వడం అలా ఏమి ఉండదు, అంత ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అవన్నీ ఆరవ్ అక్కడ చేస్తాడు స్కూల్లో, రోజు వాళ్ళకి అలా వర్క్ ఉంటుంది. అవన్నీ చేసి చూపిస్తూ ఉన్నాడు. డైలీ వాళ్ళకి వాళ్ళే మ్యాట్ వేసుకొని దాని మీద కూర్చొని అన్ని ఒక్కొక్కటి తెచ్చుకుని వర్క్ చేసుకుని మళ్ళీ ఏ ప్లేస్ లో ఉందో అక్కడే పెట్టేయాలన్నమాట. అయితే ఈ రోజు ఐరా పెడుతుంది, నేను పెడతాను అని. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఒక గిఫ్ట్ తీసుకోవాలి, అందుకని వెళ్తున్నాము. ఒక కృష్ణుడు ఐడల్ కావాలి. అదైతే ఇంటి దగ్గర చూసాం కానీ ఎక్కడ మంచిగా అనిపించలేదు. ఇంకా ఆర్చిస్ కి అయితే వచ్చాం కానీ ఇక్కడ కూడా అంతగా ఏం కలెక్షన్ బాగాలేదు. ఇంకా వేరే దగ్గర చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళి చెప్పండి. షాపింగ్ ఓకే, షాపింగ్. ఇంకా ఇది అదే రోజు ఈవినింగ్ అన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా కృష్ణుడు బొమ్మ తీసుకోవాలి అని, అది ఎక్కడ మంచిగా దొరకలేదు. ఇంకా హోమ్ సెంటర్ లో ట్రై చేద్దామని చెప్పి మాల్ కి అయితే వచ్చాము. ఇక్కడ రంజాన్ కి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, భలే ఉన్నాయి కదా. అందరు ఫొటోస్ కూడా బాగా దిగుతా ఉన్నారు, మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే H&M కి వచ్చాము. ఇక్కడ బ్యాగ్స్ భలే ఉంటాయి కదా కలెక్షన్. నేను వచ్చినప్పుడల్లా చూస్తాను కానీ ఎప్పుడు తీసుకోలేదు, ఇందులో ఒకసారి ట్రై చేయాలి. ఇంక ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఐరాకి నెయిల్ పాలిష్ కావాలంట, కలర్ సెలెక్ట్ చేసి నాకు ఇస్తుంది, ఐ వాంట్ అని. ఇంకా అక్కడి నుంచి అయితే మేము హోమ్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంక లోపలికి వెళ్ళంగానే కృష్ణుడు బొమ్మలు ఎక్కడున్నాయని చూస్తా ఉన్నాను. అసలు దొరుకుద్దో లేదో అనుకున్నా, కానీ అదిగోండి కనిపిస్తుంది కదా, అది క్యూట్ గా భలే ఉన్నాడు. అది దొరికేసింది, ఇంకా వెంటనే అది కొనేసుకున్నాను. ఆ రోజు 80% 60% సేల్ అలా ఉండింది. చాలా బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ మంచిగా దొరికాయి కూడా, మేము షాపింగ్ కూడా చేసాము. ఇలాంటి సేల్స్ పెట్టినప్పుడు తీసుకుంటే మనకి చాలా లో ప్రైసెస్ కి బాగా మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు. అలాగే మేము కొన్ని ఇక్కడ షాపింగ్ కూడా చేసాము. ఈ పిల్ల భలే ఉండింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అది గిఫ్ట్ ప్యాక్ లాగా చేయించాను కదా, అది ఇంతకీ ఎవరి కోసమో చెప్పనా, మా పెద్దమ్మ కోసం. మా పెద్దమ్మ సో చిన్న గుర్తుగా అన్నమాట. పెద్దమ్మకు ఫేవరెట్ అన్నమాట కృష్ణుడు. పెద్దమ్మ ఇంకా ఆ రోజైతే ఫ్లైట్ కి వెళ్తున్నారనమాట, బుక్ చేస్తున్నాము. ఇంకా పిల్లలతో బాగా మిస్ అవుతున్నారు, బాగా బాధగా ఉంది అందరికి. ఇంకా స్పందన అయితే పాపం మరి ఎక్కువ అటాచ్డ్ కదా, తను ఇంకా అసలు తట్టుకోలేకపోతుంది. ఇంకా కృష్ణుడు ఇచ్చాను కదా, అదేంటంటే హ్యాండ్ బ్యాగ్ లో జాగ్రత్తగా క్లాత్ లో చిట్టేసి అలా పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా అసలు ఆ రోజైతే ఎంత బాధగా ఉండిందో. ఇన్ని రోజులు అలవాటు అయ్యి మంచిగా పెంచుకున్నారు వాటిని ఉన్న రోజులు. ఇంకా పెద్దమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. తనుండే వైజాగ్ లో అయితే చాలా మొక్కలు ఉంటాయి, చాలా బాగా చూసుకుంటారు వాటిని. ఎయిర్పోర్ట్ ఎందుకు వెళ్తున్నారు నాన్న ఎయిర్పోర్ట్? జేజీని డ్రాప్ అంట. చూసిందిలే జై, చూసిందిలే. ఇక్కడ పెట్టిదిగో, ఇక్కడ పెట్టి మిమ్మీకి. అరే ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా ఇక్కడ చూసారా ఆ ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగుండిందో. ఇంకా వైజాగ్ కి పెద్ద మొక్కలే వెళ్తున్నారు, అందుకే ఇంకా వీల్ చైర్ సర్వీస్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా టెన్షన్ ఉండదు, ఒకళ్ళే వెళ్తారు ఎలా వెళ్తారు ఏంటి అని. ఇదే రెగ్యులర్ అంటే చిన్నది, ఇంకా లార్జ్ అంటే ఇంకా చెప్పుడు వస్తుంది. మీకు ఎంత తాగాలని తాగేయండి పెద్దమ్మా. లగేజ్ తీసుకోండి. సరే, నీ ఫోన్ నీ చేతిలో పెట్టుకో.
ఇంకా లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా చెక్ ఇన్ అంతా ఇంకా వీల్ చైర్ కాబట్టి అంతా వాళ్ళు చూసుకుంటారు. టెన్షన్ ఏం లేదు. కాకపోతే మేము బయట వెయిట్ చేస్తున్నాము. అంతా అయిపోయిన తర్వాత అంటే చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బయలుదేరదామని చెప్పి ఇంకా బయటే కూర్చొని ఇంకా కోల్డ్ కాఫీ అవి తాగుతున్నాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి కాల్ చేశారు పెద్దమ్మ అంతా ఓకే అయిపోయింది అని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఇది నెక్స్ట్ డే ఆరవ్‌కి కొంచెం స్కిన్ డ్రైగా అయిపోయిందన్నమాట. అక్కడక్కడ కొంచెం స్కిన్ వైట్ ప్యాచెస్ లాగా వచ్చింది. సరే ఇది వైటమిన్ డెఫిషియన్సీ అలా అంటూ ఉంటారు కదా! ఒకసారి చెక్ చేయించితే బెస్ట్ అని చెప్పి ఇంకా వెళ్ళాము హాస్పిటల్‌కైతే. యాక్చువల్లీ మాకైతే తెలుసు డ్రైనెస్ వల్ల అని. ఇంకొకసారి చూపిస్తే బెస్ట్ అని చెప్పి ఇంకా ఆరవ్‌ని స్కూల్‌లో పికప్ చేసుకొని ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చాము. అబ్బా! ఈ పింక్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి. ఇప్పుడు బెంగుళూరు వెదర్‌కి ఈ ఈ ఎక్కడ చూసినా ఈ పింక్, లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది సిటీ అయితే. ఎంత బాగుందేంటి అన్ని అవే చెప్పు. ఇది ఆస్టర్ అని వైట్‌ఫీల్డ్ లోనే ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్ ఇదైతే. ఇంకా ముందు రోజే మేము అపాయింట్మెంట్ అయితే బుక్ చేసి పెట్టేసుకున్నాము. అయినా కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు అంటే అది డ్రైనెస్సే. క్రీమ్స్ అవి ఇచ్చారు. మాయిశ్చరైజర్ అది కంపల్సరీ కదా! సన్ స్క్రీన్ కూడా ఇచ్చారు పిల్లలకి. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా! డ్రైనెస్ అది ఇది కూడా ఫేస్ కి ఇదిగో ఇక్కడ చూపి ఇలా వచ్చింది ఆరోగ్య డ్రైనెస్. ఇంకా సండే అన్నమాట ఇది. ఇది పిల్లల కోసం మేము కీమా రైస్ చేస్తున్నాము. అంటే కీమా పులావ్ లాగా వాళ్ళకి స్పైసెస్ ఎక్కువ లేకుండా మంచిగా కీమా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా జస్ట్ ఆయిల్ వేసేసుకొని కొంచెం గీ కూడా వేసాను పిల్లలు కదా. ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత టమాటో ముక్కలు ఇంకా సాల్ట్, కారం, పసుపు అన్ని వేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే చేసిన గరం మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనిచ్చేసేసి ఇంకా వాటర్ పోసుకున్నాను. ఇంకా ఇది కిచిడి లాగా మెత్తగా ఉండాలి. అందుకని నేను ఒక గ్లాస్ రైస్ కి ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసినట్టున్నాను. ఇంకా 8 విజిల్స్ వరకు పెట్టాను. కీమా సాఫ్ట్ గా ఉడుకుతుంది కదా అప్పుడైతే. ఇంకా కిచిడి లాగా ఇలా మెత్తగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంతకీ పిల్లలు లంచ్ చూపించాను. మా లంచ్ చూపిలేదు కదా ఏం చేసుకున్నాము అని. మేమైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లల కోసం అయితే అది చేసేసాం కదా వాళ్ళకి అది పెట్టేసాము ఎర్లీగా. ఇంకా ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము. అంటే నేమ్స్ కూడా కొంచెం కొత్త కొత్తగా ఉన్నాయి. ఇదేంటంటే చూడ్డానికి బజ్జీలా ఉంది కదా అదేంటంటే ఫిష్ అన్నమాట. చాలా ఎమ్మీగా ఉండింది. అన్నిట్లో అయితే డెసర్ట్ అండి ఎంత బాగుండిందో. చికెన్ కూడా బాగుండింది. డెసర్ట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే దానికోసమైనా మళ్ళీ వెళ్ళాలి అనిపించింది అక్కడికి. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అన్నమాట. అది మాత్రం ఇక్కడికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మేమేంటంటే ఫుడ్ అంతా తినేసిన తర్వాత కిందకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇండోర్ గేమ్స్ లాగా కొన్ని ఏవో ఉన్నాయి. అవి ప్లే చేశారు వీళ్ళు కాసేపు. ఇంకా అంతా చుట్టూ చూస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది. చాలా పెద్దది. ఇలాంటి వాటికి నైట్ టైమ్స్ వస్తే చాలా బాగుంటుంది. అందులోనే ఈ మామిడికాయలు కనిపించాయి. అది చూపిస్తున్నాను మీకు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము పక్కనే ఒక ఎగ్జిబిషన్ ఉండింది. ఇంకా దానికైతే ఒకసారి చూద్దాంలే ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఏంటో ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ఈ మధ్య పెట్టారో ఏంటో మరి తెలియదు. ఇలాంటి ఎగ్జిబిషన్సే మా ఇంటి పక్కన కూడా ఇంకొకటి కూడా ఉండింది. సేమ్ ఇలాంటి కలెక్షనే ఉండింది అక్కడ కూడా. అందుకే ఏం అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడ. అంతే ఇంకా ఒక కేరళ అతను ఒక కాటన్ శారీస్ సేల్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది కొంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మకు కూడా తీసుకున్నాను ఇక్కడ. ఇంకా అలా అయిపోయింది ఆ రోజు షాపింగ్ అయితే. అయిపోయింది హోమ్కి వెళ్ళిపోతున్నా. బ్రౌనీ ఐస్ క్రీమ్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'm so watching. లైక్ Like